గుడ్ ఈవినింగ్. సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది. 17 రోజులుగా సాగుతున్న కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమా పాలసీపై పడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలో ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను సినిమా హబ్గా చేయాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారిందని, నగరంలో జరుగుతోన్న తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించిన ఉన్నతాధికారులు ఫెడరేషన్ నాయకులతో కూడా చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ను సినిమా హబ్గా చేయాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారిందని, నగరంలో జరుగుతున్న తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించిన ఉన్నతాధికారులు ఫెడరేషన్ నాయకులతో కూడా చర్చలు జరపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్గా ఏం జరుగుతోంది? ప్రభుత్వ జోక్యంతో ఖచ్చితంగా ఒకటి లేదా 2 రోజుల లోపులోనే ఒక పరిష్కార మార్గం దొరికేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తోందా ఈ స్ట్రైక్ సంబంధించి? రమణ, గత 17 రోజులుగా కూడా సినీ కార్మికులు ఏదైతే సమ్మె చేస్తా ఉన్నారో దాని పట్ల ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పందిస్తా ఉంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ లో షూటింగ్స్ ఆగిపోకూడదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే దీనిపై అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే సినీ కార్మికులకు సంబంధించి అంశం విషయంలో ఎట్లాంటి ఏమరపాటు ఉండకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ ని సినిమా హబ్ గా చేయాలని చెప్పేసి ప్రభుత్వం గత కొన్ని రోజులుగా కూడా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్న ఈ క్రమంలో ఇట్లాంటి సినిమా షూటింగ్ లో ఆగిపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా అవడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈ ఉన్నతాధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు కూడా ఎఫ్డీసీ చైర్మన్ గిరిరాజ్ తో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఫిల్మ్ ఛాంబర్ అదేవిధంగా ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యను వీలైనంత తొందరగా మాక్సిమం 1 లేదా 2 రోజుల్లోనే పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే వెళ్ళడం జరిగింది. ఏదైతే కార్మికులకు వేతనాల పెంపుకు సంబంధించి కూడా ఇటు సినీ నిర్మాతలు కూడా దీనికి సంబంధించి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వీలైనంత తొందరగా కూడా ఆ నిర్ణయం తీసుకుంటే ఎట్లాంటి ఈ సినిమా షూటింగ్లకు ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధించి ఫెడరేషన్ చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. అదేవిధంగా రేపు నిర్మాతలు ఫెడరేషన్ తో ఫిల్మ్ ఛాంబర్ లో చర్చలు కూడా జరపబోతా ఉన్నాయి. ఈ చర్చలు జరిగిన తర్వాత రేపు దాదాపు ఈ సమస్యకు ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీనికి ఇప్పటికే ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే 2-3 సార్లు కూడా ఇప్పటికే కన్సర్న్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇటు నిర్మాతలతో అదేవిధంగా ఫెడరేషన్ తో విడివిడిగా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి సినీ కార్మికుల విషయంలో ప్రభుత్వం పాజిటివ్ గా ఉంది అని చెప్పి ఇప్పటికీ మంత్రి కూడా చెప్పారు. అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అధికారులను అదేవిధంగా ఇటు నిర్మాతలకు కూడా సూచన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే ఇటు ఆదేశాలు కూడా వెళ్ళడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా షూటింగ్స్ ఆగిపోవడానికి వీల్లేదు. ఈ సమస్యను కూడా వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని ఈ నేపథ్యంలోనే ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నటువంటి గిరిరాజ్ కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వెళ్ళడం జరిగింది. రేపు చర్చలు కూడా ఇటు నిర్మాతల ఫెడరేషన్ తో చర్చలు జరగబోతా ఉన్నాయి. రేపు దీనికి ఒక కన్క్లూజన్ అయితే వచ్చే అవకాశం అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు. రైట్. వాయిదా అనంతరం లోక్సభ తిరిగి ప్రారంభమైంది. లైవ్ లో చూద్దాం. स्कीम करेंगे, लेकिन माननीय अध्यक्ष जी, जब समाज के बारे में, मध्यम वर्गीय परिवारों के बारे में और इंडस्ट्री के एक सेगमेंट के बारे में, जब समाज के बारे में और सरकार के रेवेन्यू के बारे में चिंता करनी होती है, इन दोनों के बीच में
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमेशा मध्यम वर्ग के परिवार को ही चुना है, हमेशा समाज के बेनिफिट को ही चुना है, कभी इसमें कॉम्प्रोमाइज नहीं किया है। और इस बिल में भी प्राथमिकता दी गई है समाज के कल्याण को, और समाज में जो बहुत एक बड़ी बुराई आ रही है उससे बचने के लिए ये बिल लाया गया। माननीय अध्यक्ष जी, मैं रिक्वेस्ट करूंगा इस हाउस से इसको यूनानिमसली पास करें। मैं माननीय सदस्यों से आग्रह करता हूं, इस महत्वपूर्ण विधेयक पर चर्चा करें। आप अपनी अपनी सीट पर जाके विराजें, आप चर्चा करें, मैं चर्चा का अवसर दूंगा। इस विधेयक पर आपके सुझाव, अमूल्य सुझाव मिले। आप चर्चा नहीं करना चाहते, विधेयक पर डिबेट नहीं करना चाहते, महत्वपूर्ण विधेयक पर नाराबाजी करना चाहते हैं, प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, आपको ये पता है ना आप किस पे ना कर रहे हैं? सुनाई दे रहा आप किस पे ना कर रहे हैं? जो विरोध में वो ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्षवा विधेयक पर विचार करने तो प्रस्ताव को स्वीकृत किया गया। अब सभा विधेयक पर खंडवार विचार करेगी कि प्रश्न खंड 2 से 20 विधेयक का अंग बने। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्षवा खंड 2 से 20 विधेयक का अंग बना। प्रश्न ये कि खंड 1 अधिनियम सूत्र उद्देशिका विधेयक का पूरा विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्षवा खंड 1 अधिनियम सूत्र उद्देशिका और विधेयक का पूरा नाम विधेयक का अंग बना। माननीय मंत्री जी अब प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। Honorable Speaker, sir, I rise to move that the bill be passed. प्रश्न ये है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्षवा प्रस्ताव स्वीकृत हुआ, विधेयक पारित हुआ। सभा की कार्रवाई गुरुवार दिनांक 21 अगस्त 2025 को प्राप्त 11 बजे तक के लिए स्थगित की जाती है। బ్రేకింగ్ లో చూస్తున్నాం. రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సిఆర్డీఏ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 904 కోట్ల రూపాయలతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇక జిల్లాల పునర్విభజన, జిల్లాల పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్లో చర్చిస్తారు. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబుతో మంత్రులు చర్చించే అవకాశం ఉంది.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇద్దరు ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దుపై టీ సర్కార్కు చేరింది సుప్రీంకోర్టు కాపీ. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని ఏజీకి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సభ్యత్వం చెల్లదని తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. అయితే సెప్టెంబర్ 17 తర్వాత తదుపరి విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చే విషయంలో సర్కార్ సమాలోచనలు చేస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇద్దరు ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దుపై టీ సర్కార్కు చేరుకుంది సుప్రీంకోర్టు కాపీ. సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ కాపీని ఏజీకి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సభ్యత్వం చెల్లదని తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. సెప్టెంబర్ 17 తర్వాత తదుపరి విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చే విషయంలో సర్కార్ సమాలోచనలు చేస్తోంది. లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? అఫీషియల్ గా కాపీ కూడా వచ్చింది. ఇప్పుడు సర్కార్ ఎటువంటి ఆలోచన చేస్తోంది, ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లబోతోంది ఎమ్మెల్సీల ఇద్దరి విషయంలో? రైట్ రమణ, ప్రధానంగా ఇటీవల సుప్రీంకోర్టు అటు తెలంగాణకు సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో వారి సభ్యత్వాలు రద్దు చేస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కేసు తొలి తీర్పును సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇందులో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇరువురి సభ్యత్వాలను కూడా రద్దు చేస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో కూడా ఆర్డర్ కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ఆ ఆర్డర్ కాపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకునేందుకు కూడా అటు అడ్వకేట్ జనరల్లకు పంపి పూర్తి స్థాయిలో న్యాయ సలహాలు, పూర్తి స్థాయిలో అటు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా న్యాయ సలహాలు కోరారు. అందుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో తదుపరి వాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి వాదనలు వినిపించాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తా ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలంటూ కూడా అడ్వకేట్ జనరల్ కు ఈ యొక్క రిపోర్టును పంపించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలోనే కేబినెట్ తీర్మానించి దాసరి శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇరువురిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ కూడా వారు కేబినెట్ తీర్మానం చేసింది. గవర్నర్ కూడా ఆ సిఫార్సు పంపిన నేపథ్యంలో కూడా ఆ ఇరువురు నేతలు కూడా రాజకీయ పార్టీలతో అనుబంధం ఉంది అనేటటువంటి కారణంతో వారిని తిరస్కరించింది. పూర్తి స్థాయిలో రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత గవర్నర్ మారారు. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో, ఆ తర్వాత అప్పుడున్నటువంటి 2 కాలేజీలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కోదండరాం ను, అమీర్ అలీ ఖాన్ ఇద్దరిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆ సిఫార్సును గవర్నర్ పంపగా ఓకే చేశారు. అయితే దీనిపైన అటు హైకోర్టులో కావచ్చు, మరోవైపు సుప్రీంకోర్టులో గతంలో ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి దాసరి శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇరువురు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే గతంలో ఏ నిబంధనల ద్వారా తమను రాజకీయ అనుబంధం ఉందని తిరస్కరించడం జరిగిందో అదే రాజకీయ అనుబంధం ఉన్నటువంటి నేత ఈ చట్టం గవర్నర్ కోటాలో మరోసారి వారిని ఎమ్మెల్సీగా నియమించడం కూడా ఏంటనేది కూడా వారి వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇది కొంత కేస్ స్టడీగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా అయితే దీనిపైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ముందుకు ప్రభుత్వం వెళ్ళాలి అనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా వాళ్ళు అంటారని కూడా లేవనెత్తాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ రద్దుకు సంబంధించి
గతంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అటు గవర్నర్ ఎత్తిచూపినటువంటి అంశాలు ఏంటి, ప్రస్తుతం గవర్నర్ చేంజ్ కావడంతో అటువంటి అభ్యంతరాలు ఏది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలపలేదు అనేటటువంటి అంశాలను కూడా కోర్టుకు వివరించాలనేటువంటి భావంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు కీలకమైనటువంటి వివిధ ఆర్టికల్ 171 ప్రకారం కూడా వివిధ రంగాల్లో వారి యొక్క ప్రతిష్టం కనబడినటువంటి వారికి మాత్రమే గవర్నర్ కోటాలో ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి దక్కాలి అనేటటువంటిది కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా అటు కోర్టుకు వెళ్ళినటువంటి దాసు శ్రవణ్ సత్యనారాయణ తరఫున న్యాయవాదులు లేవనెత్తేటటువంటి అంశం కూడా కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై బురద జల్లుతున్నామని మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ వేమారెడ్డి అంటున్నారని అన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితిని ప్రజలకు చెబుతున్నామని తెలిపారు. కొండవీడు వాగుకు వరద రావడం వల్ల రాజధాని ప్రాంతాల్లో పంట పొలాలన్నీ మునిగిపోయాయని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి విమర్శించారు. రాజధాని ప్రణాళికలో లోపాలున్నాయని తాడికొండ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు విమర్శించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు అయోమయంతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. మేనేజ్మెంట్ వ్యవస్థని సరిదిద్దకుండా, వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థని సక్రమ మార్గంలో పెట్టుకోకుండా కట్టడాలు కట్టడం వల్ల ఉపయోగం లేదు. ఆ ప్రాంతం ఈ సంవత్సరం కూడా మునిగిపోయింది. నీరుకొండలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక్కటే ఎత్తు మీద కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు 10 అడుగులు ఎత్తు మట్టి తోలి దాని మీద కట్టారు కనుక అది కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మూసిన నాళాలకు పరిష్కార మార్గం కనుక్కోండి. కొండవీటి వాగు వెడల్పు చేసి దాని కెపాసిటీని పెంచిన తరువాతే నిర్మాణాలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే సంవత్సరం కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రభుత్వం ఇప్పుడైనా తప్పిదాలు సరిదిద్దుకుని ఈ విషయాల్ని బహిర్గతంగా ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఒరిజినల్ కాంటూర్ లెవెల్స్ ఏమున్నాయి, ఈరోజు మీరు ఏమేమి మార్పులు చేశారు, కొండవీటి వాగు విజన్ డాక్యుమెంట్ ఏంటి, ఈరోజు ఎంతవరకు నిర్మించారు, అంతేకాకుండా రాజకీయ వ్యవస్థలో ప్రజా వ్యవస్థలో ముఖ్యమైనటువంటి ప్రతిపక్షాలతోటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరే ఆహ్వానించి కొండవీడు వాగు ప్రభావాన్ని, ఇతర వాగుల పూడికలు, డైవర్షన్లు ఒకసారి చూపెట్టి అవి ప్రభుత్వం తప్పిదం లేదు అని మీరు ప్రతిపక్షాలను ఒప్పించి ఒక శ్వేతపత్రం ప్రకటించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కానీ మీరు ఇలా బుకాయించి అడిగిన వ్యక్తుల మీద కేసులు పెట్టి ప్రజల తరపున మాట్లాడే వాళ్ళకి నోరు నొక్కేయాలనుకోవడం సమంజసం కాదు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వస్తోంది. బుధవారం ఉదయం గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు 1500 క్యూసెక్ల వరద ఇన్ఫ్లో వచ్చింది. దీంతో అధికారులు ఒక గేట్ ఎత్తి 1127 క్యూసెక్ల నీటిని దిగువ కదులుతున్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 358.60 మీటర్లుగా ఉంది. శుద్ధ వాగు వైపు ఎవరూ రావద్దని, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు, పశువులు, గొర్రెల కాపర్లు వాగు ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుత నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో 15.520 మీటర్ల మీదుగా ప్రవహిస్తోంది. 15.820 మీటర్ల ఎత్తుకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కన్నాయిగూడెం మండలం దేవాదుల పంప్ హౌస్ వద్ద గోదావరి నీటి మట్టం 83 మీటర్లు కాగా ప్రస్తుతం 84.35 మీటర్ల మీదుగా ప్రవహిస్తోంది. ఇక సమ్మక్క సాగర్ బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 8,84,630 క్యూసెక్కులుంటే 59 గేట్లెత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అదో దట్టమైన అటవీ ప్రాంతం, సెన్సిటివ్ జోన్. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు అక్కడ, ఎటు చూసినా అడవే. అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నిద్ర చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని వసతి గృహంలో మంత్రి జూపల్లి నిద్ర చేశారు. అధికారులు వద్దని వారించిన ససేమిరా అన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని సౌకర్యాలు కల్పించాలని అక్కడే బస చేశారు. ఉమ్మడి జిల్లా చరిత్రలో ఒక మారుమూల ప్రాంతంలోని విద్యార్థుల వసతి గృహంలో ఓ మంత్రి రాత్రి బస చేయడం ఇదే మొదటిసారి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. ఇటీవల ఆయన జూనియర్ ఎన్టీఆర్ పై వెంకటేశ్వర ప్రసాద్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు నివేదిక అడిగారు. సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇవ్వనున్నారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటేశ్వర ప్రసాద్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుమాటి భేటీ కానున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు నివేదిక కోరారు. సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇవ్వనున్నారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటేశ్వర ప్రసాద్. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుమాటి భేటీ కానున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు నివేదిక కోరారు. ఇక ఆయన్ను కలిసి వివరణ ఇవ్వనున్నారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటేశ్వర ప్రసాద్.